ఈ రోజు ఢిల్లీ టూర్ స్టార్ట్ అయిందండి. కుతుబ్ మినార్ కి వచ్చాం. ఫస్ట్ కుతుబ్ మినార్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ 50 రూపాయలు. మేము మెట్ట మధ్యాహ్నం వచ్చాం. చాలా కష్టంగా ఉంది. ఎంటర్ అవుతున్నాయండి. ఇక్కడ టికెట్ తీసి లోపలికి ఎంటర్ అవ్వాలి. చిన్నపిల్లలకి నో టికెట్, ఫ్రీ. ఇక్కడ కూడా చూసారా, జస్ట్ కుతుబ్ మినార్ అంటే ఇది ఒక చార్మినార్ లాంటిది, బట్ ఇది ఒక కోట అన్నమాట. ఫోర్ట్ చాలా పెద్దది ఉంటది. చూడండి, మేము ఎంటర్ అయ్యాము మా పిల్లలతో. ఈ రోజు ఢిల్లీ టూర్ లో అన్నమాట. ఢిల్లీలో ఫస్ట్ కుతుబ్ మినార్ కి వచ్చాము. ఈ రోజు 15th మే. ఈ వార్ కారణంగాను మనకి రాజ్యసభ, లోక్సభ కొత్త కట్టారు కదా, పార్లమెంట్ భవనం, అందులోకి అలౌ చేయలేదు. అదే కుతుబ్ మినార్ అంటే. అచ్చా హై, అచ్చా కుతుబ్ మినార్ హై. ఇదేంటి కుతుబ్ మినార్. అందరూ కూడాను అందరూ ఎక్కడికి వద్దు అనుకుంటారో చూడండి. కుతుబ్ మినార్ చాలా బాగుంది, సూపర్. ఏదో బుర్జీలాగా ఉంది, చాలా బాగుంది. అదంతా కూడా రాతి కట్టడిలాగా. దగ్గర నుంచి చూపిస్తాను. ఇదంతా ఒక అద్భుతమైన కట్టడమే, అంతే. ఈ కట్టడమే వేరే లెవెల్ అబ్బా. ఇవన్నీ చాలా బాగున్నాయి. చూసారు కట్టడాలు, వేరే వచ్చా హై. ఇదేదో కొత్తగా ఉంది. ఇదేదో భలేగా ఉంది గురు. ఏదో కట్టడం హైలైట్ గా ఉంది గురు. మినారండి. ఈ ఆలియా మినార్ 1311లోనే కట్టారు, బట్ తిరగబడిపోయింది. సిమెంట్ సరిగ్గా వేయలేదు ఏటో, మరి ఎటు తెలియదు. ఇంజనీరింగ్ డబ్బులు ఎక్కువ దబ్బి మెటీరియల్ తక్కువ ఇచ్చారు, అందుకే ఇది పడిపోయింది. లోపలికి ఎలా చేయరు, ఎలా చేస్తే ఇప్పటికి ఉన్నది కూడా పడిపోదును. బాగుంది ఇది చూడడానికి. అంటే ఇంత పెద్ద కట్టడం ఎలా ఉందండి అనమాట. ఇది 13వ శతాబ్దం, 12-13 శతాబ్దం అనమాట. అంటే 800 సంవత్సరాల క్రితం. అందుకే పడిపోయి ఇవన్నీ కూడాను. ఇక్కడ ఇంకేటేటో ఉన్నాయి. ఇవన్నీ కట్టడాలు ఉన్నాయి, అప్పుడంటే పడిపోయాయి అనమాట. కట్టించిన పడిపోతే మిగిలినవి ఇవన్నీ కూడాను. చూసారా, అదిగోండి, అదే అసలు వస్తుంది మరొకటి. ఇది చూసారా, అదిగోండి ఇక్కడ. ఇది ఒకటి మంచి కట్టడం. ఇది మాత్రం పడలేదు, ఇప్పటికీ చాలా చెక్కు చెదరుకుంటే అలాగే ఉంది. ఇది మాత్రం చాలా బాగుంది. ఇందులో ఒక సమాధి ఉంది. ఎంతైనా సరే పాతలు కట్టిన సమాధులు మనం చూసుకోవడమే. అట్లా అవే ఇప్పుడు అన్ని మనకు మంచి గుర్తులు అయిపోయాయి. చూసారు కుతుబ్ మినార్ అక్కడ. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇది సూపర్, చాలా బాగుంది చూడడానికి. కట్టాను ఒకప్పుడు కట్టినవి, అంటే ఇవన్నీ నివసించడానికే. అవన్నీ పడిపోయాయి. ఎప్పుడు 1200 అంటే 800 సంవత్సరాల క్రితం కదా. ఇప్పటి వరకు ఈ కట్టడం మాత్రం నిలబడలేకపోయింది. చూడడానికి మాత్రం కరెక్ట్ కుతుబ్ మినార్ స్ట్రైట్. చాలా బాగుంది కుతుబ్ మినార్.
ఇది చూసారా మళ్ళీను మరొకటి ఎంటర్ అయింది గురు. కుతుబ్ మినార్ అంటే మనం అనుకున్నాం కానీ కుతుబ్ మినార్ మనం చూడవలసిందే కుతుబ్ మినార్. ఎందుకంటే కుతుబ్ మినార్ అంత పెద్దది 1100-1200 సంవత్సరాలు కట్టింది అది అమ్మ. ఇప్పటికి కూడా ఇంత అద్భుతంగా ఉందంటే ఎందుకు కట్టారా అన్నట్లు ఉంటది. ఇప్పుడు వరకు లడా 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 వాగింది ఇతనేనండి యూట్యూబర్ గారు. సబ్స్క్రైబర్స్ వద్దంట, లైక్లు వద్దంట, డబ్బులు మాత్రమే కావాలంట. అది ఎలా సాధ్యమో ఇతనికే తెలియాలి పాప. ముందు చూడతారు ఇలాంటి యూట్యూబర్ ఎక్కడ చూడలేదు. నిజంగా ఇది మాత్రం చాలా చాలా లేదండి. అది అక్కడ ఏదో కట్టినట్లు అక్కడ చూసాను, విగ్రహానికి అనిపించలేదు, అక్కడ చూసాను. ఇవి చూడండి, ఈ రోజు కూడా చెక్ చెదరలేదంటే ఇది ఈ కుతుబ్ మినార్ ఇప్పటికి కూడా ఆ కలర్స్ పెట్టడం, మధ్యలోని చెక్కడం ఎవడ్రా పెట్టాడు ఇవన్నీ? ఎందుకురా అంటే ఇప్పుడు జనరేషన్ ని ఛాలెంజ్ చేయడం కోసం ఇదంతాను. ఇప్పుడు జనరేషన్ ఏం చేయలేరనా? అప్పుడు ఎంత ఈ డిజైన్ అది అలాగే ఉంది. ఇప్పుడు జనరేషన్ ఏం చేయలేరు అన్నట్లుంది. మెషినరీ తేవడం చేస్తాడు. హైలైట్ గురుది కుతుబ్ మినార్ కా అద్భుతం హై. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా దగ్గరికి వెళ్తున్నాను. ఈ కుతుబ్ మినార్ స్పెషల్ ఈ మధ్యలోని మాత్రం ఇది చాలా చిన్న ప్లేస్ అండి. ఇది మాత్రం నాకు నచ్చింది. చాలా చిన్న ప్లేస్ అని కట్టారు, ఎక్కువ ప్లేస్ ఏం తీసుకోలేదు. అంటే వాళ్ళకి ఎదురేటండి ఎంత ప్లేస్ తీసుకున్నా సరే. ఎంత పెద్దది ఉందంటే ఎండలో వచ్చాము. 45 to 50 degrees ఉంది ఈ రోజు, మే 15, 2025. అయినప్పటికీ ఖాతరు చేయకుండా చూడొచ్చు. ఈ అమ్మ ఈ ఉర్దూలోని చెక్కడాలు ఏంటి హైలైట్ గురు. ఇది పాతవన్నీ మన సంపద అంటారు కదా, నిజమే, ఇది మాత్రం సంపదే. ఒకటి చూసారా, షార్ప్ గా క్రాస్ కొట్టాడు, ఒకటేమో రౌండ్ గా కొట్టాడు. ఈ స్తంభ ఇది రౌండ్ స్తంభ, అది క్రాస్ గా కొట్టాడు. ఒకటి క్రాస్ షార్ప్, ఒకటేమో రౌండ్. ఇది హైలైట్. ఒకటి క్రాస్ కొట్టాడు, ఒకటి స్తంభం. ఏమిటి 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 టెక్నాలజీ ఆఫ్ ది ఇండియా అన్నట్లు ఉంటది. ఇగో 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 చూడండి, ఇంత పైన చూసినా మనకు కనపడదు. చాలా చాలా బాగుంది, హైలైట్. ఈ స్తంభాలు గట్టను మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మొబైల్ అందరూ బిజీ అయిపోవచ్చు తప్పదండి. ఎందుకంటే అలా ఉన్నాయి ఒక్కొక్క కట్టడము. అక్కడక్కడ కలర్స్ యూజ్ చేశారు, రెడ్, గ్రీనరీ లాంటివి. ఆ కలర్స్, ఆ చెక్కిన కలర్స్ కి అవన్నీ కూడా కొంచెం అద్దారనమాట. ఈ ఇంత ఎండలో కూడా నీడ ఉంది అంటే ఆ రాయి వల్ల వచ్చే నీడ ప్రతిదీ చల్లగా ఉంది. అదొక హైలైట్ బాబు. ఇది మాత్రం అన్లిమిటెడ్ అమ్మా. మన చూడాలని సరే కుతుబ్ మినార్ లో ప్రతిదీ కూడా అన్లిమిటెడే. మనకి టైం చాలుకి వెళ్ళిపోవడం తప్ప. దిస్ ఈజ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. ఢిల్లీ వస్తే మాత్రం ఇవన్నీ చూడాలి, అవన్నీ బాగున్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక పార్క్ ఒకటి చూసారా, ఇవన్నీ కూడా పార్కులు. కుతుబ్ మినార్ దగ్గర వచ్చామండి, చూడండి ఎలా ఉంది. ఇంత భయంకరంగా వీడియోలు తీసిన యూట్యూబర్ అతనే. చూసారు కుతుబ్ మినార్ ఎంత బాగుందో. కుతుబ్ మినార్ కూడా వీడియో తీసుకుంటే మాటలు కదా.
ఫుల్ రాదు చాలా బాగుంది. వీళ్ళకి ఉన్నాయి కానీ ఇంత ఎండలో కూడా చాలా నీడగా ఉంది. అదే మన నీడ కాదు, చాలా కూలింగ్ ఉంది. రాతి కట్టడం అంటే రాతి కట్టడం, అది కూడా అప్పుడు సిమెంట్ ఉండదు కదా, సంథింగ్ ఒక స్పెషల్ దాంతో నిర్మించడం వల్ల ఒక హీట్నెస్ రాదు, ఓన్లీ చల్లనెస్ వస్తుంది. చూసారా, ఇది ఈ రాతి కట్టడాలు ఇంత పెద్ద పెద్దవి అసలు 1211 అంటే 1200-1100 సంవత్సరాల్లోని ఇంత పెద్ద రాయిలు ఓన్లీ మనుషులే. ఇప్పుడంటే 20 అంతస్తులు 30 అంతస్తులు 100 అంతస్తులు ఉన్నాయి, అవి ఏంటి ఒక మెషినరీ ద్వారా కట్టేస్తున్నారు. అది పెద్ద విషయం కాదు, కేవలం మనుషులు మాత్రమే ఎంత పైకని ఎంత పెద్దవని ఎత్తేసి అంత పెద్దవి కట్టడం అంటే మాటలు కాదు. చూడండి, అవన్నీ ఇప్పుడు మీ కళ్ళ ముందు తెస్తున్నా. సబ్స్క్రైబర్స్ మాత్రం వద్దు, మాకు లైకులు వద్దు, యూట్యూబ్ నుంచి ఎక్కువ డబ్బులు కావాలా. పిరమిడ్ లాంటి స్టైల్ పిరమిడ్ అనమాట. దిస్ ఈజ్ ఏ చోటా పిరమిడ్ హే. మనం చూస్తే కనిపిస్తుంది, ఇది పిరమిడ్ లెవెల్లో కట్టారు, బట్ లోపలికి మాత్రం వెళ్ళనివ్వట్లేదు. ఈసారి ఈజిప్ట్ వెళ్ళినప్పుడు పిరమిడ్ మొత్తం తీసి మీకు చూపిస్తాను. ప్రజెంట్ మాత్రం ఇది చూసాను.